ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. కీర్తనలు 99వ అధ్యాయము 9వ చరణంలో కీర్తనాకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. నిజంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుణ్ణి ఘనపరచుట ఎంతో ప్రాముఖ్యమైన శ్రేష్టమైన కార్యముగా మనము గుర్తించి ఆయనను ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నాడు దేవుడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయనను మనము ఘనపరిచే వారంగా ఉండాలి. ఎలాగన ప్రభువును మనం ఘనపరచుదాము? కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. 34వ కీర్తన 3వ చరణంలో అంటున్నాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. నిజంగా మనము దేవుని యొక్క సంఘముతో ప్రజలతో చేరి మనము ప్రభువుని ఘనపరిచేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ఇంకా ఏ రీతిగా ప్రభువుని ఘనపరచాలి అంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచము. మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి ఇచ్చుట ద్వారా ఆయనను ఘనపరిచే వారంగా ఉంటున్నాం. అలాగున మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఇచ్చుట ద్వారా ప్రభువుని ఘనపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడుతూ వచ్చినాడు. దేవుడు అబ్రహామును కూడా ఆ విధంలోనే ఘనపరిచి విశ్వాసులకు తండ్రిగా ఎంచుతూ వచ్చినాడు. అబ్రహాము పిల్లలుగా ఎంచబడినటువంటి నీవు నేను మనము కూడా ఆయన చూపిన మార్గములో మనం ముందుకు వెళ్ళాల్సిన వారంగా ఉంటున్నాం. అలాగున అబ్రహాము క్రియలు మన యందు దేవుడు చూచి తన నామానికి మహిమను మనం ఆరోపించే వారంగా ఉండాలి. ఆ విధంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. ప్రియమైన వారు, క్రియలు కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు ప్రభువును మనం ఘనపరిచే వారంగా ఉంటాం. అలాగున మనం ఉండి అబ్రహాం పొందిన ఆశీర్వాదము మనము మన కుటుంబ సభ్యులందరూ పొందుదురుగాక.